కట్టించుకునిందా లేదా ఆ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, అది సరిగ్గా అక్కడ ఏదన్నా ఇబ్బందులు వచ్చిందా, దీని మీద ఎక్కడ మాట్లాడడంలే. దాని రేటు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ఉండదని చంద్రమోహన్ రెడ్డి చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఎక్కువ ఉందంటుంది. నీకు చెప్పాల్సిందండి, ఒక ధర నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక మార్కెట్ ధర నిర్ణయించడానికి 99 పైసలకి ఇచ్చేది కాదు. ఇది 99 పైసల వ్యవహారం కాదు. ఇక్కడ ఒక ప్రభుత్వం ధర నిర్ణయించేటప్పుడు దానికి విధి విధానాలు ఉంటాయి. గత 3 సంవత్సరాలుగా ఆ భూముల్లో ఎంత రేట్లు బలికాయి, దాని ఆవరేజ్ ఎంత ఉంటుంది, దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది ఆ విధి విధానాలు ఏదన్నా తెప్పారా. దాంట్లో ఇరిగేషన్ కాలువ పోతుంది, ఇరిగేషన్ కాలువ పోతుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉందా, దాని మీద పెట్టి లెటర్ ఇస్తే ఉన్నయ్యలేని మొత్తం వండి వడ్డించేసి అదేదో అక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది అని చెప్పని ఏదేదో ఈనాటిలో రాశారు. నేను అడిగేది, నాకు దాని వ్యవహారంలో సంబంధం లేదు. నాకు సంబంధించినటువంటి అంశం ఎంతవరకు అంటే, వాళ్ళకి సంబంధించి గతంలో మీరు మోసం చేశారు కాబట్టి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 6 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి ఎకరాకి 9 లక్షలు చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి ఆ బ్యాచ్ అంతా రాజానాయుడు ఒక వ్యక్తి ద్వారా జరిగినటువంటి లావాదేవీలు కాబట్టి ఆ తర్వాత పాపం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా గూడూరులో పెడితే నేను ఆ రోజు గట్టిగా మాట్లాడి వాటిని విత్డ్రా చేయించా. ఆ రైతులు మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు పొలం ఇవ్వలేదు కాబట్టి మా డబ్బులైనా వెనక్కి ఇవ్వాలా, పొలమైనా మాకు మేము చెప్పినటువంటి దాని ప్రకారం ఇవ్వాలని క్రిమినల్ కేసులు పెట్టినారు పాపం రైతుల మీద. ఆ రోజు రైతులందరూ నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఒకటే చెప్పా, మీకు న్యాయం చేస్తానన్నా 15 లక్షల రూపాయల దగ్గర ఇప్పించినా కొంతమంది పేర్లు వాళ్ళు ఇవ్వమన్నారు 6 లక్షల కన్నా తొలగిస్తే న్యాయంగా ఉన్నారా లేదా విచారణ చేయించి ఆ విచారణ చేయించినటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి కట్టేటువంటి కాంపెన్సేషన్కి అదనంగా, అంటే ప్రభుత్వం ఏదైతే 53 ఎకరాలు తీసుకుంటే 53 ఎకరాలకి 15 లక్షల దగ్గర పారిశ్రామికంగా ఇండస్ట్రియలిస్టుల దగ్గర తీసుకునిందో దానికి అదనంగా వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని బ్రతిమాలి అదనంగా కాంపెన్సేషన్ ఇప్పించాం. నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, ఇంకా 50 ఎకరాలు ఉంది అక్కడ పక్కన, మీరే చెప్తున్నారు 1 కోటి రూపాయలు విలువ అని చెప్పి. ఈరోజు ఎవరి దగ్గర 1 కోటి రూపాయలు మీకు ఇంకొక 3 సంవత్సరాలు 2.5 సంవత్సరం టైం ఉంది. ఈ 2.5 సంవత్సరం లోపల మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే 1 కోటి రూపాయల లెక్కన దాన్ని అమ్మించి మాట్లాడాను. 1 కోటి రూపాయల దగ్గర ఏదైనా ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆ 1 కోటి రూపాయలు కట్టించండి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఒక్కొక్క మాట మాట్లాడి దాని మీద ఒక ఓవర్తనటిగా పాత్ర ఉందని చెప్పని మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, చేత కాలేదు మూసుకొని ఉండండి. అంతేగాని ఏదో ఒకటి ఆ పత్రపత్రికలో రాయించి ఏదో, నేను ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా అవినీతికి పాల్పడినట్ల సోమిరెడ్డిలాగా ఆ అల్లీపురం చిల్లరోడలాగా చిల్లర బతుకు బతకలా. నేను చిల్లర బతుకు కాబట్టి మీరు అందరూ కలిసి రకరకాలుగా మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఆ జీవోలో ఉన్నది కాలువ ఉంది అని, కాలువ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద పెట్టి పాపం ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ కింద స్థాయి అధికారులు. ఇప్పుడు దీంట్లో భాగస్వామి ఎవరు? భూమికి సంబంధించి ఎంఆర్ఓనా? ఎంఆర్ఓ పంపించిన తర్వాత రిపోర్ట్ ఆర్డీఓ చూస్తాడు, ఆర్డీఓకి డబ్బులు కడతారు, ఆర్డీఓ అందరికి చెక్కులు ఇస్తాడు, ఆర్డీఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతుంది, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్కి పోతుంది, కలెక్టర్ దగ్గర నుంచి సీసీఎల్ఏకి పోతుంది, సీసీఎల్ దగ్గర నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోతుంది, అక్కడి నుంచి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతుంది. ఇవన్నీ అయిపోకుండా అయిన తర్వాత ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడ దానిలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం కానీ లేదా ప్రభుత్వం 1 రూపాయి రాయితీ ఇవ్వడం కానీ జరగలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రేట్ ఏదైతే నిర్ణయించారో దాని ప్రకారం పూర్తిగా ఇచ్చేసి ఆ రైతులు కొంతమంది మేము ఆధీనంలో ఉన్నా మా పేర్లు లేవన్నా వాళ్ళకి అదనంగా ఇప్పించేటువంటి ఏర్పాటు చేసాం. కాదా అవునా అనేటువంటిది రైతులతో మాట్లాడండి. ఏదైనా ఒక్క రైతు ఆ రోజు నీ హయాంలో నువ్వు కొల్లగొట్టామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఎవడైనా ఒక్క రైతు వచ్చి అయ్యా మాకు ఇబ్బంది లేదు అక్కడ ఒక అఫిడవిట్ ఉంది దాని కింద కొనే వాళ్ళు రాసి ఇచ్చినటువంటి అఫిడవిట్ మాకు 15 లక్షల రూపాయలు ఎక్కడ ఇవ్వండి అని చెప్పి కిందకి రా. రైతులు రాసి ఇచ్చినటువంటి అఫిడవిట్ తెలుగులో ఉంటుంది, ఇంకా కిందకి రా. నెక్స్ట్ అమ్మా జియోకి చూస్తున్నావు నువ్వు, జియో కిందకి రాకుండా నెక్స్ట్ బాధ్యంలో పో, మన దగ్గర పీడిఎఫ్లో పో. అది ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్. మాకు 15 లక్షల రూపాయల లెక్కన పరిహారం ఇవ్వండి అని చెప్పనని రైతులు కోరి వాళ్ళు ఎంత అడిగారో, రైతులు ఏ రూపంగా అయితే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రూపం ప్రకారం ఎవ్వరికి 1 రూపాయి కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చాం. ఎవరికన్నా ఇబ్బంది కలిగిందంటే వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించాను తప్ప ఎక్కడ ఒక్క రైతు కూడా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. అందుకనే నువ్వు కాకిలాగా కుక్కలాగా మొరగతా ఉన్నా, కాకిలాగా అరస్తా ఉన్నా, ఏ ఒక్క రైతు ఈదులోకి వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది మాకు డబ్బులు ఇవ్వలేదనేటువంటి మాట ఎవ్వడం మాట్లాడడం. కారణం ఏమిటంటే ఆ రోజు అంత న్యాయబద్ధంగా అందరినీ కూర్చోబెట్టి గతంలో వాళ్ళ నోళ్లు కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే ఆ రోజు అండగా నిలిచాం కాబట్టి, మాట చెప్పాం కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలి ఆర్థికంగా అని చెప్పి వాళ్ళందరికీ కూడా 15 లక్షల లెక్కన ఆర్థిక సహాయం చేయం. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇంకా సగం భూమి ఉంది. మీరు 1 కోటి రూపాయలు ఎక్కడిస్తే మహానంద పడతారు పాపం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు.
మీరు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయడం తప్పులేదు. ఆ రోజు ఆ నియమ నిబంధనలో ఎక్కడన్నా నా పాత్ర ఉందా?